మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఎన్ఎస్యుఐ రాష్ట్ర నాయకులు ముకుందం రమేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మహబూబ్నగర్ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, నారాయణపేట శాసనసభ్యురాలు పర్ణికారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడ చేసినటువంటి నృత్యాలు, వేడుకలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముందస్తుగా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలతో పాటు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. మీ అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. ముఖ్య అతిథిగా విచ్చేసిన నారాయణపేట ఎమ్మెల్యే శ్రీమతి పర్ణికారెడ్డి గారు, వేదిక మీద ఉన్న మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ, ఎన్ఎస్యుఐ నాయకులు, రమేష్ గారు, వారి బృందం, ముఖ్యంగా ఈ పండుగను కన్నుల పండుగగా చేసుకుంటున్న మా ఎన్టీఆర్ డిగ్రీ కాలేజ్ విద్యార్థులలో మీ అందరికీ కూడా ఏమన్నారే మీ అందరికీ హ్యాట్స్ ఆఫ్. పోయినసారి కూడా వచ్చాను, కొన్ని వందల మంది బతుకమ్మ పండుగ చేసుకున్నారు, చాలా సంతోషమే. ఈసారి కూడా మళ్ళీ అంతకు మించి ఉత్సాహంతో బతుకమ్మ పండుగను చేసుకుంటా ఉన్నారు. మన మహబూబ్ నగర్ లో ఉన్న ఎన్టీఆర్ డిగ్రీ కాలేజ్ అంటే ఇది మామూలు కాలేజా కాదు, రాష్ట్రంలోనే నెంబర్ 1 కాలేజ్. ఎందుకంటున్నారంటే ఇప్పుడే మీ వైస్ ప్రిన్సిపల్ గారు చెప్పిండ్రు, ఎంఎస్సి ఎంట్రన్స్ టెస్ట్ లో మన విద్యార్థులకి టాప్ 2 ర్యాంక్స్ వచ్చినాయట. మరి అందుకే ఇది మామూలు కాలేజ్ కాదు, మీరు మామూలు ఆడపిల్లలు గారు. మీరు పట్టుబడితే ఖచ్చితంగా గోల్డ్ మెడల్ సాధిస్తారు, ఇంకా అనేక ప్రొఫెషనల్ కోర్సులలో మీరు రాణిస్తారు. అందుకే ఈ కాలేజీని స్కిల్ డెవలప్మెంట్ కోసం మొట్టమొదటగా ఎన్నుకొని ఈరోజు దేశపాండే ఫౌండేషన్ ద్వారా మన కాలేజ్ అమ్మాయిలు స్కిల్ డెవలప్మెంట్ కోర్సును కూడా మొదలుపెట్టింది. రాబోయే రోజుల్లో ఇంకా అనేక మంది మన పిల్లలు మీరందరూ కూడా దాంట్లో జాయిన్ కావాలని కోరుకుంటా ఉన్నా. మీకు హాస్టల్ మన క్లాస్ రూమ్స్ ఇబ్బంది ఉంది, ప్రిన్సిపల్ గారు చెప్పిండ్రు. దానికోసము పైన 5 క్లాస్ రూమ్లు కూడా మీరు ఒక 1 మంత్లో రెడీ అవుతాయి. రాబోయే రోజుల్లో ఎటువంటి ఇబ్బంది ఉన్నా మీ కాలేజీలో నేను మళ్ళీ మీ అందరి దగ్గరికి వస్తా. ఈ సెలవులు మంచిగా ఎంజాయ్ చేయండి. సెలవులు ఉన్నాయి కాబట్టి చదువును పక్కన పెట్టొద్దు. చదువు కూడా రోజుకు 1-2 గంటలు పుస్తకాలు అటు తిరిగేయండి. బతుకమ్మ పండుగ బ్రహ్మాండంగా చేసుకోండి. మీ చుట్టాలను కలుసుకోండి, స్నేహితులను కలుసుకోండి. మళ్ళీ వచ్చే వరకు హాలిడేస్ అయిపోయి రీఓపెన్ అయినాక కొత్త మైండ్తో, కొత్త ఉత్సాహంతో మీరందరూ కూడా
మళ్ళీ కాలేజ్ ప్రాంగణంలో గడపెట్టాలని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు.